ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 76 చూడండి. బుక్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 76, లెసన్ నెంబర్ 35 అండి. ముందుగా వాక్యాలను అర్థం చేసుకొని డివైడ్ చేసుకుందాం. అంటే ఎలా పలకాలి, ఎక్కడ కట్ చేయాలి, ఇవి తెలుసుకుందాం. ఆ తర్వాత అన్నీ ఎలా పలకాలి అనేది చూద్దాం. ఓకే, నాతో పాటు మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యావ్ ఏ క్యాట్, 2 అంటే 2 కటింగ్లు అనమాట. ఐ హ్యావ్ ఏ క్యాట్. షీ హ్యాజ్ ఏ డాగ్, 2 కటింగ్లు. వీ హ్యావ్ ఏ క్యాట్ అండ్ ఏ డాగ్, 2 కటింగ్లు. దే హ్యావ్ 6 పెట్స్, 2 కటింగ్లు. యూ హ్యావ్ ఏ పెట్ పిగ్, 2 కటింగ్లు. ఆర్ యూ సిక్, ఆర్ యూ సిక్, 2 కటింగ్లు. నో ఐ యామ్ వెల్, 2 కటింగ్లు. షీ పుట్ ద పప్ ఆన్ ద బెడ్. ఇక్కడ షీ పుట్ ద పప్ అనేది 1 కటింగు, ఆన్ ద బెడ్ అనేది 1 కటింగు, 2 కటింగ్లు అనమాట. ద పెట్స్ వర్ ఇన్ ద టబ్, 2 కటింగ్లు. దే వర్ ఇన్ ద హట్, 2 కటింగ్లు. హీ హ్యాడ్ ఏ ర్యాష్, 2 కటింగ్లు. డిడ్ యూ గెట్ సిక్, డిడ్ యూ గెట్ సిక్. ఇక్కడ డిడ్ యూ అనే దగ్గర 1 కటింగ్ చేసుకోండి, గెట్ సిక్ లేదా కలిపి చెప్పేసేయండి. డిడ్ యూ గెట్ సిక్ అలా 1 కావచ్చు 2 కావచ్చు, కాంబినేషన్లో చెప్పేయచ్చు అది. నో ఐ డిడ్ నాట్ గెట్ సిక్, నో ఐ డిడ్ నాట్ గెట్ సిక్. సో ఇది కూడా 2 కటింగ్లు అండి. డిడ్ షీ విన్, డిడ్ షీ విన్ ఇట్లా ఒకటైనా చెప్పొచ్చు, 2 కటింగ్లకైనా చెప్పొచ్చు. డిడ్ షీ విన్ లేదా డిడ్ షీ విన్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఎస్ షీ వన్, 2 కటింగ్లు. ఎస్ షీ వన్. సో ఇక్కడ ఇలా కట్ చేసుకోవడం ఫస్ట్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒకేసారి పలుక్కుంటూ వెళ్దాం, ఎంత స్టైల్గా ఉంటుందో చూద్దాం. ఓకే, ఐ హ్యావ్ ఎ క్యాట్. షీ హ్యాజ్ ఎ డాగ్. వీ హ్యావ్ ఎ క్యాట్ అండ్ ఎ డాగ్. దే హ్యావ్ 6 పెట్స్. యూ హ్యావ్ ఎ పెట్ పిగ్. ఆర్ యూ సిక్? నో ఐఎమ్ వెల్. She put the pup on the bed. The pets were in the tub. They were in the hut. He had a rash. Did you get sick? No, I did not get sick. Did she win? Yes, she won. సో ఈ విధంగా పలకాలి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్నెస్ పెంచుదాం. నిజంగా మాట్లాడుతున్నామేమో, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నామేమో అనే ఫీల్తో మాట్లాడదాం. ఐ హ్యావ్ ఎ క్యాట్. షీ హ్యాజ్ ఎ డాగ్. వీ హ్యావ్ ఎ క్యాట్ అండ్ ఎ డాగ్. దే హ్యావ్ 6 పెట్స్. యూ హ్యావ్ ఎ పెట్ పిగ్. ఆర్ యూ సిక్? నో ఐఎమ్ వెల్. షీ పుట్ ద పప్ ఆన్ ద బెడ్. ద పెట్స్ వర్ ఇన్ ద టబ్. దే వర్ ఇన్ ద హట్. హీ హ్యాడ్ ఎ ర్యాష్. డిడ్ యూ గెట్ సిక్? నో ఐ డిడ్ నాట్ గెట్ సిక్. Did she win? Yes, she won. చూశారా? నిజంగా ఇది మీకు నచ్చితే ఇదే మాదిరిగా మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ
1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.